నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముజ్తబా ఖమేనీ నియామకాన్ని అమెరికా అంగీకరిస్తుందా ఇరాన్ సుప్రీం లీడర్గా? లేకపోతే ట్రంప్ గారి మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఎందుకంటే ఆయన చెప్పాడు తన బ్రీఫ్ కేసులో 3 పేర్లు ఉన్నాయని. అండ్ ఇజ్రాయెల్ చేసిన ఒక హెచ్చరిక ఇంతకుముందు చూడాలి, ఎవరిని సుప్రీంగా నియమించినా ఎంపడే లేపేస్తాం. ఇంత క్లిష్టమైన సమయంలో ముజ్తబా నియామకాన్ని ఎందుకని వాళ్ళ సుప్రీం కౌన్సిల్ ఖరారు చేసింది. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీ వాళ్ళు ఎందుకు ఫైనలైజ్ చేశారు? దీంతోపాటు ఇతరత్ర కీలకమైన యుద్ధానికి సంబంధించిన అంశాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. సురేష్ గారు, ముజ్తబా నియామకాన్ని 9 రోజుల తర్వాత అనౌన్స్ చేశారు. దీని ఈ మధ్యలో మలగులాలు పడ్డారు. ఎవరిని ఇంకెవరిని తీసుకోవాలి, అమెరికాకి అంగీకరిస్తుందా లేదా, లేకపోతే ఇదంతా ట్రంప్కి చెప్పే చేశారా? ట్రంప్కి చెప్పని లేదు, ట్రంప్కి చెప్పకుండా చేశారు. వాళ్ళు తెలుసు అందరికి ఏం జరుగుతుంది అనేది. చాలా మటుకు ముజ్తబా అపాయింట్మెంట్ ఈవెన్ అమంగ్ అక్కడ ఉన్న కొంతమంది క్లరిక్స్లోనే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఖమేనీ బతుకున్నప్పుడే చెప్పారు, ఇది మన హెరిడిటరీ చేయకూడదు, అంటే నాన్నగారి నుంచి కొడుకు, ఆ కొడుకు నుంచి నెక్స్ట్ అట్లా వెళ్ళకూడదు, ఇది ఒక ఓపెన్ డెమోక్రటిక్ సిస్టమ్ ఉండాలని చెప్పారు. కానీ ఇక్కడ అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే ముజ్తబా ఒక కాంప్రమైజ్ క్యాండిడేట్గా వచ్చారు. ఎందుకంటే లారియాని అని చెప్పి ఇంకో ఉన్నారు, ఆయన లజాని. ఆయన దీనికన్నా ముందే నేనే అయిపోతా అనుకున్నారు, ఆయన నేనే ప్రెసిడెంట్ అయిపోతాను, కానీ కాలేదు ఒకసారి. బహుశా అమెరికా ఆయన్ని ఇప్పుడు ప్రాపప్ చేస్తారేమో ఒక ఆల్టర్నేటివ్ బేస్గా. ఎందుకంటే ఆయనకి కొంచెం రెవల్యూషనరీ గార్డ్స్ కొంచెం సపోర్ట్ ఉంది. ముజ్తబా డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి అడ్వాంటేజ్ ఉంది, అది ముందు చెప్దాం, డిసడ్వాంటేజ్ తర్వాత చెప్తాం. అడ్వాంటేజ్ వాళ్ళ నాన్నగారితో పనిచేశారు చాలా సంవత్సరాలు. హీ వాజ్ లైక్ ఏ గేట్ కీపర్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ఎవరు లోపలికి వెళ్ళాలి, రూమ్ లోపలికి, మన అహ్మద్ పటేల్ గారు లాగా సోనియా గాంధీ దగ్గర కలవడానికి వెళ్తే ఎవరైనా అహ్మద్ పటేల్ బయట ఉంటారు. అండ్ ఈ సపోజ్ టు వెరీ రిచ్, చాలా డబ్బులు ఉందంటారు, లండన్లో ఇల్లు ఉందంటున్నారు, అది మనకు తెలియదు నిజమో కాదని, కానీ అలిగేషన్స్ ఉన్నాయి అట్లాంటివి. ఇంకోటి ఏంటంటే ఆయన ఇరాక్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశారు, యాజ్ అ సోల్జర్ ఫైట్ చేశారు అక్కడ వెళ్ళి కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. రెవల్యూషనరీ గార్డ్స్ ఆయన మీద కంప్లీట్ ఆయన చేతిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీనికన్నా ముందు ఒక ఎలక్షన్ జరిగినప్పుడు వీళ్ళ వ్యతిరేకంగా ఉన్న ఒక క్యాండిడేట్ గెలవడానికి ఆల్మోస్ట్ ఈ వాజ్ లైక్ ఆల్మోస్ట్ విన్నింగ్. ఈయన వెళ్ళి మొత్తం రిజల్ట్ అంతా మార్చేశాడు కంప్లీట్గా. కావాల్సిన ఎక్స్పీరియన్స్ కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర ఉందన్నమాట. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అక్కడ వెళ్ళి చెప్పారు, కానీ జరిగింది అక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన ఎందుకు ఎన్నుకున్నారు? ఒక కాంప్రమైజ్ క్యాండిడేటా, అమెరికాని ప్రొవోక్ చేయడానికి చేశారా, లేకుంటే ఈయన ముందు పెట్టేద్దాం, ఈయన కూడా చంపేస్తారు కదా, దాని తర్వాత మనోని కూర్చోబెడదాం అని చూస్తున్నారు. ఇంగ్లీష్లో వాళ్ళు పొద్దున్న కొన్ని అమెరికన్ ఛానల్స్ అంటున్నారు, హీఈస్ అ డెడ్ మ్యాన్ వాకింగ్ అంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్పారు, ఎప్పుడు వస్తే రేపు లేపేస్తాం మనం, చేస్తారు కూడా వాళ్ళు. హమాస్ చేశారు, అట్లనే హెజ్బుల్లా కూడా చేశారు. చాలా మటుకు ఈవెన్ సిరియాలో కొన్ని, లెబనాన్లో కూడా చేశారు, కొన్ని సిరియాలో కూడా చేశారు. ఎవరు పైకి వస్తారని కొట్టేస్తారు వాళ్ళు. ఆల్టర్నేట్. సో హమాస్ నెక్స్ట్ లీడర్షిప్ వాళ్ళు కూడా ఫినిష్. ఇక్కడ హెజ్బుల్లా నెక్స్ట్ లీడర్షిప్ వాళ్ళు కూడా ఫినిష్. సో అదే పరిస్థితి ఇప్పుడు జరగబోతుందా అనేది చాలా క్లియర్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు, సేయింగ్ దట్ హీజ్ అ వెరీ వీక్ ఫెలో, ఉంటాడో లేదో తెలియదు అని చెప్పేసి. సో ఇవాళ నుంచి ఆయన టార్గెట్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా ఏం లేదు, ఆయన నాన్నగారు చనిపోయారు, ఖమే వైఫ్ చనిపోయింది, ఆమె అమ్మగారు చనిపోయారు, కూతురు చనిపోయింది, చాలామంది పోయారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఈయన ఒక్కడే ఇట్లా బయటపడ్డాడో తెలియట్లేదు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఖమ్నీ ఏం చేయబోతున్నారు, ఏం చేయగలుగుతారు? ఇరాన్లో పవర్ స్ట్రక్చర్ చూస్తే మీరు, ఈ రెవల్యూషనరీ గార్డ్ చేతిలో ఉంది అన్నీ. వాళ్ళ దగ్గర రెగ్యులర్ సైన్యం ఒకటి ఉంది, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం. ఈ రెవల్యూషనరీ గార్డ్ 1,80,000 నుంచి 2,40,000 మంది దాకా ఉన్నారు. దాంతోపాటు బహీజ్ అని చెప్పి వాళ్ళ దగ్గర మాఫియా ఒకటి ఉంది, వాళ్ళే రోడ్ల మీద అంతా తిరుగుతారు. ఎవరు సార్? వాళ్ళ దగ్గర మాఫియా ఉంది, వషీజ్ అని చెప్పి, వాళ్ళు తిరుగుతారు రోడ్ల మీద, బైక్లో తిరుగుతారు, గన్స్ వేసుకొని. ఎవరైనా బుర్కా వేయకుండా బయటకు వచ్చారంటే వాళ్ళు చంపేస్తారు అక్కడే. వాళ్ళే మొన్న జరిగిన 1,500 మంది చంపారు చూడండి, దాంట్లో చాలామంది వీలే చేశారు. ఓకే, వీళ్ళు చంపిన సో వాళ్ళు వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ కన్నా డేంజరస్ ఫెలోస్.
ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, సివిలియన్ డ్రెస్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు సిటీస్లో అంతా. ఎవరైనా గడ్డం పెంచకుండా బయటికి దిగితే వాడిని కూడా చంపేస్తారు. గడ్డం పెంచుకోకపోయినా బురకా వేసుకోకపోయినా అంతే, చాలా ఉన్నాయి అట్లాంటిది. మహిళ తెలియని ఒక మగాయనతో రోడ్డు మీదకి వెళ్తాం, ఆయన కూడా చంపేస్తారు, వాడిని కూడా చంపేస్తారు. అంతే వాళ్ళ పాలసీ అది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈయనని సుప్రీం లీడర్ ఎందుకు చేశారు? కొన్ని రోజులు ఆగొచ్చి ఉంటే బాగుంటుంటే కదా, ఒక నెల పాటు సిచ్యువేషన్ కొంచెం స్టెబిలైజ్ అయితే ఏమో. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళ దాంట్లోనే ఇంటర్నల్ మోటివేషన్ కోసం ఖమేనీ కొడుకునే తీసుకొచ్చారు. అదే పేరు, కొడుకు, రెండోవాడు, నలుగురు ఐదుగురు ఉన్నారు. రెండోవాడు హీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ కోమ్. ఈ షియాస్కి కోమ్ అని చెప్పి QOM కోమ్, వాళ్ళ అన్నిటికన్నా వాళ్ళ హోలియస్ట్ సైట్స్, అక్కడ థియోలాజికల్ లెర్నింగ్ అంతా నేర్చుకున్నారు అక్కడ చాలా మటుకు. సో హీ వాజ్ లైక్ దట్. కానీ మన డిసడ్వాంటేజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, హీ వాజ్ అ మిడ్ లెవెల్ క్లరిక్, సీనియారిటీకి రాలేదు, ఇంకా 50 సంవత్సరాలే. నాన్నగారు 80లో పోయారు, అన్నది 30 years డిఫరెన్స్. అమెరికా ఏం చేశారంటే బేసిక్లీ 80 సంవత్సరాలు ఉన్న మనిషిని తీసేసిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన నాన్నగారి కన్నా హార్డ్ కోర్. ఏం మార్పు వచ్చింది? ఏం రాలేదు. మీరు ఇంత బాంబింగ్ చేసి ఇంతమంది చంపిన తర్వాత రీప్లేస్మెంట్ వచ్చిన మనిషి వాళ్ళ నాన్నగారి కన్నా టఫ్, వాళ్ళ నాన్నగారి కన్నా హార్డ్ కోర్. అట్లాంటి మనిషి మీరు ఏం చేస్తారు నెక్స్ట్? ఆయన చంపితే ఇంకోటి వస్తాడు దానికన్నా టఫ్. అమెరికాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి వార్లో దిగారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఒకటి మీకు ఒక ఎగ్జిట్ ప్లాన్ లేకుండా మీరు యుద్ధానికి దిగారు. ఎందుకు వెళ్ళారో అది కూడా మీకు తెలియదు. ఓకే, మీరేమంటున్నారు, వాళ్ళ దగ్గర యురేనియం ఉందన్నారు. మన బుష్ ముందు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి సద్దాం హుస్సేన్ మీద ఇదే రకమైన ఎలిగేషన్ చేశాడు. ఏం జరిగింది లాస్ట్లో? అన్న అయిన తర్వాత వెపన్స్ కనిపించట్లేదు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేదు, కానీ సద్దాం హుస్సేన్ని చంపేశారు. ఇక్కడ కూడా అంతే. యురేనియం ఉండొచ్చు, కానీ యురేనియం ఏదో మన ఒక చెప్తారు ఏం మన బేకరీలో పెట్టుకున్న ఐటమ్ లాగా డిస్ప్లే చేసి పెట్టలేము కదా. అంతే, చాలా సెక్యూర్గా ఉంచుకోవాల్సింది, చాలా ప్రొటెక్షన్లో ఉంచుకోవాలి, దానికి కూడా సేఫ్ గార్డ్ చూసుకోవాలి, రేడియేషన్ రాకుండా. అంత చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. అది కూడా ఒక చోట్ల అన్నీ పెట్టుకోరు, డిఫరెంట్ ప్లేసెస్ డివైడ్ చేసి ఉంటారు వాళ్ళు. ఎనీవే, ఇప్పుడు వీళ్ళ ఏమేంటి, ప్రెసిడెంట్ ట్రంప్ని అడిగారు, మీ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అని ఏమంటున్నారంటే, నేను డిసైడ్ చేస్తాను, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఐ విల్ డిసైడ్ విత్ నెటన్యాహు ఎప్పుడు ఈ యుద్ధం ఆపాలని. నెటన్యాహుకి చాలా క్లారిటీ ఉంది. ఇజ్రాయెల్కి ఏంటంటే ఇరాన్ ఉండకూడదు, ఇరాన్లో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదు, అక్కడ ఎవరైనా పరిపాలించుకోండి, నాకు ప్రాబ్లం లేదు. వాడి దగ్గర మిసైల్ ఉండకూడదు, డ్రోన్లు ఉండకూడదు, ఎన్రిచ్డ్ యురేనియం ఉండకూడదు. వాళ్ళు ఇంకా ఏమైనా చేసుకొని నాకు ప్రాబ్లం లేదు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి అది కాదు, ఆయనకి రెజీమ్ చేంజ్ కావాలి. నేను చూడండి అక్కడ చేశాను కదా వెనిజువేలాలో, అట్లనే ఇక్కడ కూడా. వెనిజువేలాలో ఏం చేశారండి, ఒక మడూరోని తీసుకొని ఆమె అసిస్టెంట్ డైలైన్ పెట్టారు, అంతే కదా. అంతే, మార్పేం రాలేదు. ఉన్న గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఉంది. కాశ్మీర్ ఫైల్స్లో చెప్పినట్ల సర్కార్ ఉనికి హోగి సిస్టమ్ అమారాయని ఉంటుంది, మాదే. అది ఎట్లా నడుస్తుంది, ఏం మార్పు రా. ఇప్పుడు నిన్న నుంచి మొదలు పెట్టాడు, క్యూబా మారిపోతుంది, నెక్స్ట్ క్యూబా. ఆయనకు ఒక స్టెబిలిటీ లేదు మాట్లాడడం దాంట్లో. ఎందుకంటే చూడు నెటన్యాహు ఎంత కేర్ఫుల్గా మాట్లాడతారు, చాలా మెజర్డ్గా మాట్లాడతారు. అవును, ఓకే, ఆయన ట్రూప్స్తో తిరుగుతారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వెళ్ళి కలిచారు. ట్రంప్ 6 మంది మృతదేహాలు వచ్చాయి, మొన్న పెద్ద సెరమనీ ఉండే. నిన్న ఒకరు పోయారు, ఇవాళ పొద్దున ఒకరు పోయారు. ఈ నంబర్లు పెరుగుతూ పోతే ట్రంప్ మీద ప్రెషర్ పెరుగుతుంది. వాస్తవంగా 20, 30, 40 ఎన్ని రోజులు పెరుగుతుందో అన్ని రోజుల్లో క్యాజువాలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అమెరికన్స్కి అన్నిటికంటే టచ్ ఫీల్ ఏంటంటే, ఒక డెడ్ బాడీ రిటర్న్ వస్తే వాళ్ళకి చాలా తట్టుకోలేరు వాళ్ళు. అది అటువైపు ఒక 1000 మంది చనిపోతే కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి లెక్కలేదు. అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు మనుషులు కాదు. కానీ అమెరికన్స్ సోల్జర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళు పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మేము మొత్తం తెహరాన్ ఇరాన్ మొత్తం ధ్వంసం చేసేస్తాం. మీ వ్యతిరేకంగా ఎవరు వస్తారు? అప్పుడు అక్కడున్న ప్రజలే వస్తారు వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళని కొడుతున్నారు మీరు. ఇప్పుడు వాళ్ళ పెట్రోల్ లేని వాళ్ళు ట్యాంకర్ కొట్టేశారు. నిన్న పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది తెహరాన్లో.
వాళ్ళకి పెద్ద హోల్సేల్ వాళ్ళ మొత్తం ఫ్యూయల్ డిపోస్ అన్నీ కొట్టేశారు. అన్నీ కొట్టారు అది. ఓకే, అప్పుడు ఎవరికి ఫ్యూయల్ ఉంటుంది? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కామన్ మ్యాన్కి ఉండదు కానీ కామన్ మ్యాన్ కొడతాయి. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి డబ్బులు విలువ లేదు, అక్కడున్న కరెన్సీకి విలువ లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు మీరు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయండి అన్నారు. రోడ్డు మీదకి ఎట్లా వస్తారు వాళ్ళు? వాళ్ళకి తెలిసి వస్తే మళ్ళీ అదే జరుగుతుంది, దీనికన్నా ముందు జరిగిందని. మీ వైపు నుంచి ఏం సార్ కర్డ్ని తీసుకొస్తా అన్నారు. నిన్న రాత్రి అంటున్నారు కర్డ్స్ ఏం అక్కర్లేదు, కర్డ్స్ ఏం చేయలేరు అంటున్నారు. ఒకరోజు నల్ల పిల్లి, ఒక తెల్ల పిల్లి ఒకరోజు. ఇది వాళ్ళని తీసుకొచ్చిన సార్ ఇప్పుడు